ఎస్ఎస్సి ఇష్యూ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తూ ఉన్నారు? ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 2012 ఆ టైంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ 4 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది. మనం ఎంత కష్టపడిన వేస్ట్ రా పోస్టులు అని నమ్ముకుంటా ఉన్నారు. తెలంగాణ గ్రూప్ 1 ఉద్యోగం చూసుకోండి. సో నాకు తెలిసి అరెస్టులు కూడా జరుగుతున్నట్టున్నాయి. లీక్, పేపర్ లీక్. మన లాస్ట్ ఇయర్ చూసుకుంటే నీట్ పేపర్ లీక్. గవర్నమెంట్ ఉద్యోగాలు మన వల్ల అయితే లేవరా బాబు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే ఎస్ఎస్సి ఇష్యూ. ఏంటా ఇష్యూ? ఎస్ఎస్సి అసలు ఏం జరుగుతూ ఉంది? ప్రొటెస్ట్ ఎందుకు చేస్తూ ఉన్నారు? ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర అందరూ ఎవ్రీవన్ ఇస్ టాకింగ్ అబౌట్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా దీని గురించి, ఎందుకు ఎడ్టెక్ కంపెనీస్ దీని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు, అండ్ ఎట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్. సో దీని గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మనం ఈ విషయాలను తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఎందుకని అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. వీడియో చివరి వరకు చూడండి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, జనరల్గా మనము ఎప్పుడైనా కానీ రీసెంట్ డేస్లో విలేజ్లో ఉంటే విలేజ్లో టాక్స్ ఎలా ఉన్నాయి అనేది కొంతమంది ఫ్రెండ్స్ ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ విలేజ్లో కానీ లేకపోతే ఊళ్ళల్లో కానీ సిచ్యువేషన్ ఏంటో ఒకసారి మనం మాట్లాడుకుందాం. జనరల్గా ఏంటి అంటే డిస్కషన్ ఎలా ఉందంటే, ఇది నేను ఇప్పటి నుంచి కాదు, నేను కూడా ఒకసారి ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఒకసారి రాశాను. దాదాపు 2012 ఆ టైంలో, 2012 ఆ టైంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ 4 కిలోమీటర్స్ రన్నింగ్ ఉండేది, చేశాను. సో ఆ తర్వాత ఏంటి అంటే కొంతమంది జనరల్ డిస్కషన్ ఏంటి అంటే, మనం ఎంత కష్టపడిన వేస్ట్ రా పోస్టులు అని అమ్ముకుంటా ఉన్నారు, ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. అంటే జరగలేదు, వాస్తవానికి అప్పుడు జరుగుతుందా లేదనేది మనకు తెలియదు. జరగలేదని అనుకుందాం, ఎందుకంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది బయటకు రాలేదు కాబట్టి. సో జరగలేదని అనుకుందాం. సో అయితే దానికి సంబంధించిన ఉద్యోగాలు అమ్ముకుంటున్నారా, ఎంత కష్టపడిన ఉపయోగం ఏముంది అని చెప్పి అనుకునేవాళ్ళం. అండ్ లేటర్ తర్వాత చూసుకుంటే మన రీసెంట్ డేస్లో తెలంగాణ గ్రూప్ 1 ఉద్యోగం చూసుకోండి. సో ఆ ఉద్యోగాలు అమ్ముకున్నారని కొంతమంది, దీనికి సంబంధించి ఇంకా కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి, జీవో 29 ఇష్యూస్ అవి ఇవి నడుస్తూ ఉన్నాయి. ఎక్కువ మంది ఒక 2 సెంటర్ల నుంచే క్వాలిఫై అయ్యారు, ఎక్కువ మార్క్స్ వచ్చాయి, వాళ్ళే ఇట్లా వచ్చారని కొంత డిస్కషన్ అనేది నడుస్తూ ఉంది. ప్రజెంట్ ఆ పరిస్థితి అనేది కోర్టులో నడుస్తుంది. అట్ ద సేమ్ టైం ఆంధ్రలో లాస్ట్ జరిగిన గ్రూప్ 1 సంబంధించిన ఎగ్జామ్స్ సరిగ్గా వ్యాలిడేట్ చేయలేదు అని చెప్పిన డిస్కషన్, దానికి సంబంధించి కోర్టులో కేసులు కూడా నడుస్తూ ఉన్నాయి. సో నాకు తెలిసి అరెస్టులు కూడా జరుగుతున్నట్టున్నాయి, కొంతమందిని అరెస్టులు కూడా చేస్తున్నారు. ఇక్కడ మన విషయం ఏంటి, ఎగ్జామ్ ఏదైనా లీక్, పేపర్ లీక్. మన లాస్ట్ ఇయర్ చూసుకుంటే నీట్ పేపర్ లీక్, తర్వాత ఇంకా చాలా ఎగ్జామ్స్ పేపర్ లీక్స్ అని. సో మన తెలంగాణలో కూడా పేపర్ లీక్ అయింది అని చెప్పి దాని గురించి డిస్కషన్, ఉద్యోగాలు అమ్ముకున్నారు, డిస్కషన్లు నడుస్తూనే ఉన్నాయి. అంటే కష్టపడే స్టూడెంట్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, సరే ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు మన వల్ల అయితే లేవరా బాబు, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అందరూ లేఆఫ్స్ అంటా ఉన్నారు. ఏ కంపెనీకి పెట్టినా ఊడిపోతా ఉన్న ఉద్యోగాలు. సరే ఇప్పుడు మనము గవర్నమెంట్ ఎగ్జామ్స్ వెళ్తా ఉంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ పరిస్థితి అయితే ఇది ఎంత కాంపిటీషన్ నుండి, ఎంత కష్టపడి ఎంత లక్షల మంది దాటుకొని వచ్చినా కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎగ్జామ్ సరిగ్గా జరుగుతుందో లేదో తెలియదు, జరిగిన రిజల్ట్స్ వస్తుందో తెలియదు, తెలంగాణ గ్రూప్ 1 సంబంధించి రిజల్ట్స్ వస్తుందో లేదో తెలియదు. ఒకవేళ రిజల్ట్స్ వచ్చినా ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేస్తున్నారా, ప్రాపర్గా రిక్రూట్మెంట్ జరుగుతుందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి ఇలాగ జరుగుతూ. సో దానికి సంబంధించిన డిస్కషన్ అంటే జనరల్గా ఒక పల్లెటూరులో అయింది, అరే ఉద్యోగాలు వేస్ట్ అన్ని అమ్ముకుంటున్నారు, పైసలు ఉంటే ఉద్యోగం, అది సాఫ్ట్వేర్ అయినా ఉండొచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం అనొచ్చు. ఈ సిచ్యువేషన్ అంటే ఎంత దారుణంగా దిగజారిపోతా ఉందంటే రోజు రోజుకి. సో ఇవన్నీ కూడా అంటే ఎలా సర్వే అయ్యే పరిస్థితి, ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు సక్రమంగా చేయట్లేదు అనేది డిస్కషన్ ఇప్పుడు. సో అప్పుడు ఎలా సర్వే అవ్వాలి, ఒక మనుషులు ఎలా బతకాలి, ఎలా ముందుకు వెళ్ళాలి లైఫ్లో. సో అయితే అసలు ఈ ఎస్ఎస్సి గోల్ ఏంటి అంటే, జనరల్గా యూపీఎస్సీ వాళ్ళు ఎందుకు చూడాలని అంటే, యూపీఎస్సీ సక్సెస్ కాకపోతే, అంటే అశోక్ నగర్ సక్సెస్ కాకపోతే నెక్స్ట్ ప్లాన్ బి ఇమీడియట్ గా ఎక్కువ మంది డైరెక్ట్ దిల్సుకున్నారు వెళ్తారు. ఎస్ఎస్సి సీజీఎల్ లేకపోతే సెబీ ఎగ్జామ్, ఆర్బీఐ ఇట్లా గవర్నమెంట్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ ఇవన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. వీళ్ళ లిస్ట్ లో ఫస్ట్ వచ్చే ఆప్షన్ ఏంటి అంటే ఎస్ఎస్సి సీజీఎల్. సో దానికి సంబంధించి అందుకని యూపీఎస్సీ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాలని చెప్పింది. సో ఆ ఎస్ఎస్సి సీజీఎల్ సంబంధించి కండక్ట్ చేసే బోర్డు అయితే ఉందో అదొక బ్లాక్ లిస్టెడ్ కంపెనీ. దానికి సంబంధించిన ఆల్రెడీ పేపర్ లీక్లని అవన్నీ ఇవన్నీ దాని మీద చాలా ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ఆల్రెడీ బ్లాక్ లిస్టెడ్ కంపెనీని ఇంతకుముందు టీసీఎస్ కండక్ట్ చేసేది, ఇప్పుడు మళ్ళీ ఆ కంపెనీకి అప్పచెప్పారు. ఇప్పుడు చాలా మంది బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంది, మాకు న్యాయం చేయండి, ఇలాంటి నమ్మకం లేని బ్లాక్ లిస్టెడ్ ఉన్న కంపెనీకి మీరు ఎలా ఇస్తారు, దానికి సంబంధించిన డిస్కషన్, దానికి సంబంధించిన ప్రొటెస్టులు జంతర్ మంతర్ దగ్గర అంతా కూడా నడుస్తూ ఉన్నాయి. దిస్ ఇస్ ద రియాలిటీ. సో ఇక్కడ ఏంటి అంటే ఖచ్చితంగా న్యాయం చేయాలి, ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ చీటింగ్ ఇట్లాంటి ఆరోపణలు ఉన్న కంపెనీకి మళ్ళీ ఎంతో కొన్ని లక్షల మంది, మన ఎగ్జాంపుల్ మనం ఇప్పుడే చూసుకుంటే ఎస్ఎస్సీజీఎల్ ఇయరే మనం చూసుకుంటే దాదాపు కంబైన్డ్ ఎస్సీసీజీఎల్ 14,500
782 జాబ్స్, సిహెచ్ఎల్ 3131, జీడీ కానిస్టేబుల్ 53,690. అండ్ తర్వాత సెలక్షన్ ఫేజ్ 13 వచ్చేసి అది కొంత ఉంది, జూనియర్ ఇంజనీర్ 1340. ఇలా చెప్పుకుంటూ పోతే అప్రాక్సిమేట్లీ 1,00,000 జాబ్స్ వస్తాయి అనుకుందాం. SSCGL మీద ఎక్కువగా రిక్రూట్మెంట్ చేసుకునేది రెగ్యులర్ గా ప్రాంప్ట్ గా డిలే లేకుండా ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతూ ఎవ్రీ ఇయర్ 2 times వస్తుంది నోటిఫికేషన్. సో డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఉంటాయి. సో ఇలాంటి ఇంత మందికి ఉపాధి కల్పించి రిక్రూట్మెంట్ చేసుకునే పద్ధతిలో ఇప్పుడు ఎలా ఉందంటే బ్లాక్ లిస్ట్ అయిన కంపెనీని తీసుకొచ్చి ప్రజెంట్ దానికి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేయమని అప్పచెప్పారు. దీంట్లో సిస్టమ్లు పనిచేయలేదని, పవర్ బాగాలేదని, రకరకాల రీజన్లు. 2 ఎగ్జామ్ ఢిల్లీలో, హుబ్లీలో ఎగ్జామ్ కూడా కండక్ట్ అవ్వలేదు, క్యాన్సిల్ అయిపోయింది. సో వాళ్ళ భవిష్యత్తు ఏంటి? సో ఇక్కడ ఈ విధంగా ఏంటి అంటే సో రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. సో తీసుకెళ్లి దానికి అప్పచెప్పారు. సో ప్రజెంట్ దీని గురించి రగడ జరుగుతూ ఉంది. ఆ కంపెనీ పేరు ఎడ్యుకేటీ. సో దీనికి సంబంధించిన డిస్కషన్ రసాభాస. సో స్టూడెంట్స్ ప్రొటెస్ట్, స్టూడెంట్స్ తో పాటు చాలా మంది చదువుకున్న మేధావులు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నారు. సో SSCGL ఏదైతే కోచింగ్ ఇస్తున్నారో అశోక్ నగర్, దిల్షునగర్, సో కాల్డ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఖచ్చితంగా దీని మీద మీరు కూడా స్పందించాలి. ఎందుకంటే దీనికి సంబంధించి భవిష్యత్తు అంటే దాని మీద వచ్చే డబ్బులు కావాలి, కానీ అన్యాయం జరుగుతుందని మీకు అనిపిస్తే మీరు ప్రశ్నించరా? ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. సో సాధ్యమైనంత ఎక్కువ గవర్నమెంట్ అఫీషియల్స్ దాకా ఈ మన బాధని, ఈ ఇబ్బందుల్ని తీసుకెళ్ళగలిగితే డెఫినెట్లీ దీనికి సంబంధించిన మంచి రెస్పాన్స్ వచ్చి దాని తగ్గట్టు డెసిషన్ తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ చాలా క్లారిటీగా ప్రతి ఒక్క అభ్యర్థి సో ఈ వీడియోని షేర్ చేయండి. మ్యాక్సిమం ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి రీచ్ అయ్యేలాగా చూడండి. సో దట్ ఏంటి అంటే యూపీఎస్సీ ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకవేళ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న SSCGLతో నాకేం సంబంధం అనుకోవద్దు. డెఫినెట్లీ ఒకవేళ యూపీఎస్సీ సక్సెస్ కాకపోతే చాలా మంది SSCGLకి వస్తారు, అందులో మీరు కూడా రావచ్చేమో చెప్పలేము. ఒకవేళ ఇన్ కేస్ యూపీఎస్సీ సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్. సార్ చూడండి, సాధ్యమైనంత ఎక్కువ మందికి ఇది వెళ్ళేలాగా చూడండి. సో దట్ ఏంటి అంటే చాలా మంది దీని గురించి వీడియోస్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రశ్నించే లేకపోతే ఆ క్వశ్చన్ రైజ్ చేసే వాళ్ళు ఒక చిన్న అనువంత అయిన మార్పు CYC నుంచి నేను కూడా మాట్లాడాలి, నా నుంచి కూడా ఎంతో కొంత అప్డేట్ రావాలని చెప్పి ఎంతో కొంత అవేర్నెస్ రావాలని వీడియో చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.